గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శాస్త్రోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తి. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుచిపై శ్రీ మలయప్ప స్వామి అనుగ్రహం. తిరుపతి పరకాల మఠంలో హయగ్రీవ జయంతి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకం. చిన్నారులకు అక్షరాభ్యాసం. దేవుని కడపలో ఆగమోక్తంగా అష్టబంధన మహాసంప్రోక్షణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విశేష హోమాలు, మహాపూర్ణాహుతి. ప్రదోష నంది సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేష భక్తి ఉత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. తొండమాన్పురం, పిఠాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధుల్లో అంకురార్పణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆపై శ్రీ మలయప్ప స్వామివారి తిరుచి సేవ విశేషంగా సాగింది. అనంతరం ఉత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి యాగశాలలో పుణ్యాహవచనం, అగ్ని ప్రాణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ టీటీడీ పెద్దజీర స్వామి, చిన్నజీర స్వామి పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖాన సాగమోక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పసుపు, చందనం, తులసిమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరింపజేసి సహస్రధారల నడుమ ప్రధాన కలశ జలంతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లకు సేవాకాలం, శాతుమర జరిపి ఆస్థానం సమర్పించారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో పాటు పవిత్రాల హారాలు స్వామి అమ్మవార్ల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు. కొంతలనమృతమే పోగైనట్టున్నవాడు, కొంతలనమృతమే పోగైనట్టున్నవాడు. సంతతము సంపదల సరిలేని దేవుడు. కొంతలనమృతమే పోగైనట్టున్నవాడు. సంతతము సంపదల సరిలేని దేవుడు. నిదనిస నిదపమ పదనిస మగరిస సనిదప మగరి సరి గమప మవదనిస సానిదప నిదప మదప మగదేవ
దేవుడు తట్టు పుణుగు నించుక దండి సొమ్ములెల్లా పెట్టి అట్టే అలమేల్ మంగ నరుతగట్టి తట్టు పుణుగు నించుక దండి సొమ్ములెల్లా పెట్టి అట్టే అలమేల్ మంగ నరుతగట్టి నెట్టన నమ్మిన వారి నిధానమై ఉన్నవాడు నెట్టన నమ్మిన వారి నిధానమై ఉన్నవాడు పట్టపు శ్రీ వెంకటాద్రి పతి అయిన దేవుడు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో పాటు పవిత్రాల హారాలు స్వామి అమ్మవార్ల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చూడచక్కటి అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీవారి తిరుచి సేవ వేడుకగా సాగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శ్రీవారి ఆలయంలోని సంపెంగి ప్రాకారంలో యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు హోమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. విష్ణుర్విచక్రమే త్రేజానిదే పదమస్య భాగం సురే స్వాహా విష్ణుర్గోపాదాభ్యాని ధారయన్ స్వాహా విష్ణుర్మనుష్యజగతో వ్రతాని పస్పసే యస్సఖా స్వాహా పరమం పదగం దదావస్యంతు సూరయః చక్షురాదగ్గ స్వాహా పంచమోజాగుమాగం తస్కమిందదే యత్పరమం పదగ్గ స్వాహా విష్ణోర్నగం వీర్యాని ప్రమోచీయ పార్థివాని మమే శ్రియో అస్కవాయుత్తమయం ధనస్తం విక్రమాణ శ్రేయో విష్ణు విష్ణు కప్రే స్వ విష్ణు సూరస విష్ణు వైష్ణవశేష్ణవే తదస్య ప్రియమకాహో అస్యాన్నరో యత్ర దేవయవో మదంతే సహి బంధురిత్థా విష్ణు పరే పరమే మధ్వరుత్సస్వాహా ప్రస్తవతే వీర్యాయ మృగోణ భీమః కుజరోగిరిష్టాః విక్రమణేష్వభిక్షయంతి భువనాని విశ్వా స్వాహా పరమాత్మయా ధనువా వృధాననదేవ హిత్మమందశ్వందే విద్మర్జసీ పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య ఉత్సే స్వాహా విచక్రమే పృథివీ మేధేతాం క్షేత్రాయ విష్ణుర్మనసే దదస్య అస్య కీరయోజనాసో రక్షితుం సుజనిమాచకార స్వాహా పృథివీ మేషయేతాం విచక్రమే సదట్ట సమ్మహిత్వా
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి తిరుచి ఉత్సవంలో పాల్గొని స్వామివారి తిరుచిని మోసి భక్తుల్లో ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని నింపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ సన్నిధి వీధిలో నెలవైన పరకాల మఠంలో బుధవారం శ్రీ హయగ్రీవ స్వామివారి జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం రోజు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ స్వరూపాన్ని ధరించి వేద పరిరక్షణ గావించినట్లు పురాణ కథనం. ఈ సందర్భంగా పరకాల మఠంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం విద్యాప్రదాత అయిన స్వామివారి అనుగ్రహం చిన్నారులకు సంపూర్ణంగా లభించాలనే సంకల్పంతో మఠం ప్రాంగణంలో విద్యార్థులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా పూజలు జరిపారు. ఆపై చతుస్థానార్చనం, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం పూర్తి చేశారు. అనంతరం శ్రవణ నక్షత్రయుక్త శుభలగ్నంలో మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాత్రాదానం, గ్రహప్రీతి, మహాసంప్రోక్షణం, కళాకర్షణం, ప్రథమ కళారాధన, బలి, ప్రథమ దర్శనం, పెద్ద శాతుమర, తీర్థగోష్ఠి, ఆపై యాత్రాదానం, గ్రహప్రీతి, మహాసంప్రోక్షణం, కళాకర్షణం, ప్రథమ కాలారాధన, బలి, ప్రథమ దర్శనం, పెద్ద శాతుమర, తీర్థగోష్ఠి, ఆచార్య బహుమానం, మహాదాశీర్వచనం, దీక్షా విసర్జనం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు యాగమండపంలో ప్రధాన కలశాలను తీసుకుని మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, డిప్యూటీ ఈవో ప్రశాంతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్యఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమాన్పురంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అంకురార్పణ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. ఆపై పుట్టమన్ను సేకరణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది క్రతువులతో ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర సభక్తిపూర్వకంగా కొనసాగుతోంది. శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం అధ్యక్షులు మధుసూదన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీ శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో 120 మంది భక్త బృందంతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు క్షేమంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఈ బృందం 12 రోజుల పాటు పాదయాత్రను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర తిరుపతి మంగళం రోడ్డుకు చేరుకుంది. ఈ బృందంలోని భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ పాదయాత్ర ద్వారా శ్రీనివాస మంగాపురంకు చేరుకుంటారు. అనంతరం గురువారం ఉదయం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు పయనమై శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం అధ్యక్షులు మధుసూదన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, జై గోవింద. గోవిందనామ ప్రచార సేవా సంఘం నుండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తొలిసారిగా సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర చేస్తున్నాం. వర్షాలు సకాలంలో పడి పంటలు అభివృద్ధి చెంది రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానంగా ఉండాలని ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో 12 రోజుల పాటు 120 మంది భక్తులు 260 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో స్వామివారి కృపతో సంపూర్ణంగా ఈ రోజుతో శ్రీనివాస మంగాపురం వరకు సాగడం జరుగుతుంది. తర్వాత శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరి స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు 12 రోజుల పాటు భోజన సదుపాయాలు త్రివేణి విద్యా సంస్థల వారు, హైదరాబాద్ వారు మాకు సహకరించడం జరిగింది. గోవిందుని కృపతో సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అభివృద్ధిగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. జై గోవింద, జై రామానుజ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము,
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ లబ్బిపేటలోని కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభ మండపం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్వికులు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని మండపంలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యహ వాచనం, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన జరిపారు. ఆ తర్వాత కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కుర్తాళం పీఠపాలిత శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన కార్యక్రమం భక్తి ప్రధానంగా జరిగింది. ముందుగా సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు నిత్య పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీదేవిని కొలువు తీర్చి భక్తుల సమక్షంలో మహాసంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలతో పూజించారు. అనంతరం వేదమంత్రోచ్చరణలతో అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మల్లికార్జున స్వామి దేవాలయంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ శాంతులతో విలసిల్లాలని కోరుతూ నిర్వహించిన వరుణ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, గణపతి పూజలు జరిపి ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మలగన్నమ్మ శ్రీ భద్రకాళి అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారికి అర్చకులు నిత్యారాధనలు జరిపారు. ఆపై గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పసుపు, కుంకుమ, పుష్పాలు, గాజులు, చీర, మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి మహిళలు సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు పవిత్ర విసర్జన జరిపారు.
ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన చేసి కలశాలలోని పవిత్ర జలాలను ఆలయ ప్రాంగణంలో ప్రోక్షణ చేశారు. ఆపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యము మంగళహారతులు సమర్పించారు. నల్గొండ జిల్లా అనపర్తిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాల ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించారు. బోనం తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఖానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం వేదోక్తంగా జరిగింది. శ్రావణ మాసం ప్రదోష సమయాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించారు. అనంతరం నందీశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేక సేవ జరిగింది. ఆపై నందీశ్వరునికి అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. శ్రీకాకుళంలోని శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో శ్రీ మేధా సమేత దక్షిణామూర్తి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేదోక్తంగా జరుగుతోంది. ఆగస్టు 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రతిష్ఠా మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశస్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమ క్రతువులు, క్షీరాదివాసం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పూజలు జరిగాయి. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను అర్చకులు మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिवशक्तिमया तारकान्तका.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ వరమహాలక్ష్మీదేవికి సామూహిక వ్రత పూజలు జరిగాయి. అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారిని కలశావాహన గావించి శాస్త్రోక్తంగా వ్రత పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తులు అమ్మవారి ఆశీస్సులతో తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ముత్తైదువులు ఒకరికొకరు వాయనాలను అందజేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని టీటీడీ అనుబంధ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది క్రతువులతో అంకురార్పణను వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 73,285 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,334 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,39,00,000 రూపాయలు. 3,88,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,22,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.